నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. యాంటీ ఏజింగ్, స్కిన్ గ్లోకు సంబంధించి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని ఇక్కడికి వచ్చాను. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నాతో పాటు ఉన్నారు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా అది ముందుగా శ్రీరూప్లోనే ఉంటుంది. ఎందుకు? అడ్వాన్స్ సెంటర్. సో ఆల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది కూడా ఇక్కడే. ఆల్మోస్ట్ ఇండియాలోనే 4 ఫ్లోర్స్ ఉన్న కాస్మెటిక్ సెంటర్, కాస్మెటాలజీ సెంటర్ అనేది ఎక్కడ లేదు. సో ఎవ్రీ ఫ్లోర్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో మెషిన్స్ కూడా హై ఎండ్ మెషిన్స్ ఉంటాయి. కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చిన అప్గ్రేడ్ అయిపోతుంటాం. సో మీరు అన్నట్టు స్కిన్ గ్లో, ఒక మెరిసిపోయే స్కిన్, స్మూత్ స్కిన్, డల్గా ఉన్న స్కిన్లో షైన్ కావాలి, లేదా మైల్డ్గా అక్కడ లైఫ్లెస్గా ఉంది, అక్కడ చిన్న పిగ్మెంటేషన్ వస్తుందా రాదా, ఏజ్ లైన్స్, ఏజ్ స్పాట్స్, ఫైన్ లైన్స్ వస్తున్నాయి అన్న వాళ్ళకి 30 నుంచే చాలామంది ఏంటంటే స్కిన్ బూస్టర్స్ అంటాం, స్కిన్ వైటల్ న్యూట్రియంట్స్ అంటాం. అదేంటంటే స్వీడన్ నుంచి రెస్ట్లైన్ కంపెనీ మనకి రెడీ టు యూస్ సిరంజ్. అంటే ఇప్పుడు చంటి పిల్లల స్కిన్ ఉంటుంది, చూడగానే అలా ముట్టుకోవాలని చాలామంది బుగ్గలు గిల్లేస్తూ ఉంటారు పాపం. సో అంత స్మూత్ స్కిన్ ఉన్నట్టుగా ఉండాలి అని మనం కోరుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు పాసిబుల్. ఎలాగంటే మన స్కిన్కి అనస్థీషియా రాసి ఒక 20 మినిట్స్ అలా ఉంచిన తర్వాత స్కిన్ నంబ్ అయిపోయిన తర్వాత మనం పెయిన్లెస్గా ఆ మినిమల్ ప్రిక్కీ సెన్సేషన్తో స్కిన్లో ఒక లెవెల్లో అక్కడ డాట్స్గా ఎక్కడ ఇవ్వాలి ఆ స్కిన్ బూస్టర్ అనేది హైలైట్ చేసుకుంటూ పాయింట్స్ పెట్టి ఇచ్చినట్లయితే అది 1 వీక్ తర్వాత చూస్తే అది సంవత్సరానికి ఒక్కసారి చేసే ట్రీట్మెంట్, మాటిమాటికి చేసేది కాదు. అంటే ఒక్కసారి చేయించుకుంటే అది 1 ఇయర్ వరకు, 11 మంత్స్ టు 1 ఇయర్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత చేయకపోతే మళ్ళీ గబుక్కుని ఏజింగ్ వచ్చేస్తుందనో అలాగేం లేదు. ఇప్పుడు మనం హెల్దీ ఆహారం తీసుకుంటే మనం ఎంత బాగున్నట్టుండి, లేదా తక్కువ తీసుకుంటే నీరసపడతాం, అలాగే వేరు. సో ఇట్ ఈస్ లైక్ యువర్ ఫీడింగ్ యువర్ స్కిన్ విత్ గుడ్ న్యూట్రియంట్స్, వైటమిన్స్, సో కొలాజన్, ఎలాస్టిన్, ఇవన్నీ ఇస్తే ఏముంటుంది, స్కిన్ స్మూత్గా, షైనింగ్గా, బ్రైట్గా. ఎవరైనా అడుగుతారు, నువ్వేం చేయించావు, బాగా గ్లోయింగ్గా, ఫ్రెష్గా, చాలా యంగ్గా కనపడుతుంది స్కిన్ అనేదే స్కిన్ బూస్టర్స్ అనమాట. సో ఎలాంటి వారైనా ఈ స్కిన్ బూస్టర్ తీసుకోవచ్చా? ఏ ఏజ్ వాళ్ళైనా? ఇప్పుడు 25 దాటి వాళ్ళ స్కిన్లో నిజంగా ఏజ్తో కూడా దానికి ట్రీట్మెంట్ సంబంధం లేదు. లైక్ బిర్యానీ ఏ ఏజ్ వాళ్ళని తినచ్చు, ఎగ్ ఎవరైనా తినచ్చు, నాన్ వెజిటేరియన్ ఎవరైనా తినచ్చు. అలాగా ఇది కూడా స్కిన్ బూస్టర్స్ అనేది ఒక చిన్న ఏజ్ నుంచి కూడా స్కిన్లో లైఫ్లెస్గా ఉంది, స్కిన్లోకి ఆ న్యూట్రిషన్ కావాలి, స్కిన్లోకి ఆ న్యూట్రియంట్స్, వైటల్ న్యూట్రియంట్స్ వెళ్తే కనుక స్కిన్ గ్లో అవుతుంది అనేటువంటిది ఎవరైనా చేయించుకోవచ్చు. అంటే ఇయర్లీ వన్స్ స్కిన్ బూస్టర్ తీసుకోవడం వల్ల ఫేస్ బేబీ స్కిన్ మాదిరిగా తయారవుతుందా? వెరీ సాఫ్ట్ స్కిన్గా ఉన్న స్కిన్ కంటే చాలా హెల్దీగా, చాలా సాఫ్ట్గా, చూడగానే ఆ గ్లో, బ్రైట్నెస్, షైన్, ఆ సాఫ్ట్నెస్ కనపడుతుంటుంది. అంటే ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఫేస్ గ్లోకి సంబంధించి ఇలాంటివి మీ దగ్గర వచ్చాయి ఇప్పుడు? ఒకటేంటంటే ఫేస్ గ్లో అనే దాంట్లో పిగ్మెంటేషన్ ఉందనుకోండి, పిగ్మెంటేషన్ పోగొట్టి అప్పుడు ఇలాంటి స్కిన్ బూస్టర్స్ లాంటివి ఇవ్వడం. అలాగే హైడ్రాఫేషియల్ అని ఎక్కడైనా వినేస్తున్నాం. అవును, ప్రతి గల్లీకి ఒకటి, ఇంక్లూడింగ్ సెలూన్స్లో, చిన్న చిన్న పార్లర్స్లో కూడా చేస్తున్నారని వింటున్నాం. కాకపోతే ఒక 25,000 మెషిన్ నుంచి ఒక 12 లక్షల మెషిన్ వరకు కూడా తేడా ఉంటే దాని ఎఫెక్ట్ ఎంత తేడా ఉంటుందో శ్రీరూప్కి మిగతా వాటికి తేడా అలా ఉంటుంది. వాటిలో ఎంజైమ్స్ ఏదైతే స్కిన్కి హైడ్రాఫేషియల్కి వాడే ఎంజైమ్స్ ఉంటాయో, ఎంజైమ్స్ కాస్ట్ కూడా దానికంటే తక్కువలో కూడా బయట హైడ్రాఫేషియల్ చేస్తున్నాడు ఉన్నారు. సో అదేంటంటే హైడ్రాఫేషియల్ ఒక ఆక్సిఫేషియల్, అంటే వాటర్ సెలైన్తో పాటు ఎంజైమ్స్ కలిసి ఒక 4 బాటిల్స్ ఉంటాయి మెషిన్కి ఫిక్స్ చేసి, ఆ ఏబీసీ అని ఉంటుంది. ఆ మెషిన్స్ నుంచి అది సక్ చేస్తూ ఆ వాటర్ లాంటి దాంతో క్లీన్ చేస్తూ బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని, డెడ్ స్కిన్ లేయర్ని అన్నీ తీసేస్తూ ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ లాగా ఏదైనా పార్టీకి వెళ్తున్నాము, లేదా 2 మంత్స్కి ఒకసారి చేయించుకుంటున్నాము అనేది చేసుకోవడానికి హైడ్రాఫేషియల్లో స్పెషలైజ్డ్ ఎంజైమ్స్తో చేశాక కూడా మనం మసాజ్ చేసి ఆర్ఎఫ్ మసాజర్ చేస్తూ కూడా వాడేటువంటి స్పెషల్ ఎంజైమ్స్, స్కిన్ బూస్టింగ్ ఎంజైమ్స్, స్కిన్ సాఫ్టనింగ్ ఎంజైమ్స్ వాడడం జరుగుతుంది. యాంటీ ఏజింగ్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు చేయించుకోవచ్చు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? స్కిన్ బూస్టర్స్ ఒకటి అనుకోండి,
అలాగే ఇప్పుడు స్కిన్ కొంచెం ఏజ్తో కింద డ్రూప్ అయిపోతుంది. అవును. మినిమల్ డ్రూపింగ్ ఉన్న వాళ్ళకి అసలు నాన్ ఇన్వేజివ్గా హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుంటాం చూసారు. అలాగే ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ ఒక హీట్ అండ్ ప్రికింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. దాన్ని ఒక ప్రకారంగా చేస్తే నెక్ లిఫ్ట్ చేయడము, ఇక్కడ లూజ్ స్కిన్ లిఫ్ట్ అవ్వడం, కొంతమందికి ఇక్కడ లూజ్ అయితే దాన్ని టైటన్ చేయడము, అలాగే చీక్స్ కూడా టైటన్ అవ్వడము అనేటువంటి ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా జరిగే మన హైఫు ట్రీట్మెంట్. అందులో 3 డైమెన్షనల్ 7 డైమెన్షనల్ అని కూడా ఉంటాయి. అదేంటంటే బాడీలో ఏదైనా టైటన్ చేయడానికి, ఫేస్, నెక్, బాడీ. అలాగే చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి చాలామంది చేయించుకునే వెజైనల్ హైఫ్ అంటే పిల్లలు బర్త్ తర్వాత కొంచెం వెజైనా సాగ్ అయినట్టు అయినప్పుడు కూడా సర్జరీ లేకుండా వెజైనల్ హైఫ్తో కూడా చక్కని టైటనింగ్ చేసుకోవచ్చు. సింపుల్. వచ్చారా, లేడీ డాక్టర్స్ ఉన్నారా, నర్సెస్ ఉన్నారా, వాళ్ళు చేసేసి పంపించేసారా. సో ఈ ట్రీట్మెంట్స్ వల్ల, ఈ మెథడ్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్స్కి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ చాలా వరకు దూరంగానే ఉంటాం. అట్లాంటివి ఉంటే అసలు మీరు చేయరు. వీల్ అవాయిడ్ అటువంటి ట్రీట్మెంట్స్ సాధారణంగా అవాయిడ్ చేస్తాము. చేయాల్సి వచ్చిన సర్టెన్ ఏరియాస్. ఇప్పుడు ఏజింగ్తో కొన్ని లైన్స్ ఫామ్ అయిపోయినాయి, ముడతలు వచ్చేసినాయి. సో ఆ ముడతలు పోతూ నవ్వుతుంటే బాగా రింకిల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు మనం అక్కడ బొటాక్స్ అనేది ఇవ్వాలి. బొటాక్స్ అనేది బొటులినం టాక్సిన్ అని చెప్పి, అదేంటంటే ఇచ్చిన చోట అక్కడ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర దాని పనితనం వలన అక్కడ మనకి ఇచ్చిన వారం రోజుల తర్వాత మనకి నవ్వితే రింకిల్స్ పడుతున్నది, రింకిల్స్ ఆగిపోతాయి. మనకి ఫోర్హెడ్ మీద లైన్స్లా రింకిల్స్లా ఉంటే అది ఇచ్చిన తర్వాత ఫోర్హెడ్ క్లియర్గా ఉండి రింకిల్స్ లేకుండా అది 5 to 6 months పనిచేస్తుంది. సో అలా బొటాక్స్ రకరకాల ఏరియాస్లో కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా పెయిన్తో కూడుకున్నదా బొటాక్స్ అంటే? పెయిన్ అంటే ఇచ్చినప్పుడు ఏదో చిన్న ఒక ప్రిక్కీ సెన్సేషన్ లాగా కొంచెం చాలా మంది భయపడతారు, ఇంజెక్షన్స్ టైప్ గా ఉంటుంది కదా. ఇంజెక్షన్ అంటే ఇక్కడ ఇస్తారు ఇంజెక్షన్, అలాంటి నొప్పి కూడా లేకుండా చాలా చిన్న ప్రిక్కీ సెన్సేషన్ అనిపించేటువంటిది బొటాక్స్ అయినా ఈ స్కిన్ బూస్టర్స్ అయినా. వయసు వచ్చినా కూడా అందంగా కనిపించాలని, యంగ్ గా ఉండాలని అందరికీ ఉంటుంది. అవును. సో అలా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా శ్రీరూప్ వస్తే వాళ్ళని యంగ్ గా మార్చి చూపిస్తారా? ఆఫ్ కోర్స్, ఇదే చెప్తున్నాం కదా, స్కిన్ బూస్టర్స్ ఉంటాయి, అలాగే ఇలా హైఫు లాంటివి ఉంటాయి. ఏది చేస్తే వాళ్ళకి సరిపోతుంది, ఏది చేస్తే వాళ్ళ రిజల్ట్ వాళ్ళు చూసి వాళ్ళు చాలా సంతోషపడి శ్రీరూప్కి వెళ్ళాక మనకు ఎవరో చెప్పారు నిజంగా వెళ్ళాము చాలా సంతోషంగా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ పేషెంట్సే. ఆఫ్ కోర్స్ హ్యాపీ పేషెంట్సే. ఆ పేషెంట్ నుంచి ఇంకా పేషెంట్స్ పెరుగుతూ ఉంటారు. అవును. ఇంకా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో లేటెస్ట్ గా ఏమన్నా ఇంకా సర్వీసెస్ యాడ్ చేశారా? ఇప్పుడు స్కిన్ బూస్టర్స్ అనేది కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. హైఫు అనేది ఈ మధ్యన అన్ని చోట్ల వస్తుంది, వినబడుతుంది. అది ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం చేస్తున్నాము. హైదరాబాద్లో హైఫు అని స్టార్ట్ అయిన టైంకి ఆల్రెడీ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో స్టార్ట్ అయిపోయింది. ఈ వెజనల్ హైఫు అనేది చాలా తక్కువగా జరుగుతుంది. చాలా రెగ్యులర్గా హ్యాపీ రిజల్ట్స్తో వెళ్ళే పేషెంట్లు కనబడుతుంటారు. సో మంచి ఫేస్ అందంగా కనిపించాలి, అందంగా కాంతివంతంగా ఉండాలంటే ఖచ్చితంగా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ వస్తే సరిపోతుంది. మిగతాది మీరు చూసుకుంటారు. వాళ్ళని అందంగా చేసే బాధ్యత మీది, అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ గారు. చూసారు కదా, మీరు కనుక అందంగా మెరిసిపోవాలి అనుకుంటే శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ వచ్చేయండి. మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.